మండల అట్టని పైకొచ్చితే గుట్టలు పెగిలించితే మైరావణ నిన్ను బట్టి మర్దించక విడువరా మైరావణ నిన్ను బట్టి మర్దించక విడువరా గుట్టలు పెగిలించి అట్టని పైచితే శిలావర్షముని కురిపిస్తుంది చూడము గదగొని ఇది విసిరితే గదను రెండు చేసదా గదను కొని విసరదా రెండు గను చేసదా ఎదను రెండు చేసదా బదరబాకు నీ మాటలు వసతోడు దుల్పదా వసుద పైన కూల్చదా గదగొని ఇది విసిరితే గదను రెండు చేసితే ఒరేయ్ నీవా నన్ను జయించండి ఒరే మైరావణ భీకరముగా పెరిగి నా తోక తోడ చుట్టితే భీకరముగా పెరిగి నా తోక తోడ చుట్టితే శ్రీకరముగా మసులబాద కమలాక్షుని తలచితే ఒరే మైరావణ ఏమిరా భీకరముగా పెరిగి నా తోకతో జుట్టి నేను చంపవాడను ఏమిరా నీవెంత చేసినా కూడా నన్ను గెలవజాలవు నా మంత్రశక్తి ముందు నీ బలం ఎంతటి కాదురా చో మంత్రకాళి తట్టి మైరావనుండు మరణ ముందొక నుండి వాని ఉపాయము తెలుపు మాయమ్మ నాకు ఏ జగజ్జనని కాళీమాత ఆ మైరావణుని ఎన్నిసార్లు వధించినను వాడు మళ్ళీ పునర్జీవితుడై వచ్చుచుండెను వాని మరణోపాయం తెలిపి నన్ను రక్షింపము. హే ఆంజనేయ, ఆ మైరావణుడు అందరి వలె చావడు, వాని మృత్యువు తెలిపేదా వినుడు. బ్రహ్మవరంచి పొందినవాడు సప్త సముద్రాల ఆవల పెద్ద కొండ గుహలో 5 తుమ్మెదలుండు. ఆ తుమ్మెదలు చంపినచో ఆ మైరావణుడు చనిపోవును కనుక పోయిరము. అలాగే మాత, అంత విజయమే జరుగును. ఆకాశంబున కట్టె నెగసితినే ఆకాశంబున కట్టె నెగసితినే సప్త నిధులను సరగున దాటిది సప్త నిధులను సరగున దాటిది లిప్త మాత్రయవలీలగ నిపుడు లిప్త మాత్రయవలీలగ నిపుడు ఉదయాద్రికి నే ఇంపుగ దాటిది అదిగో కొండలు ఎగుపడుచుండెను నడిమి కొండలు 5 గుహలును నడిమి కొండలు 5 గుహలును కండు తుమ్మెదల కన్నుల దూసిది జండ చేరి వాటి నదిని పట్టిది వెనుకకు మర్లితి వేవే గంబున వనచరోత్తముడ బాయి కుమారుడా మైరావణ, నీ ఆయువులు గల 9 నా అరచేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఏమందువు నువ్వు? ఒరే వనజరాజమా, వాటిని విడిచిపెట్టవురా. దీనికి ముందేమన్నావు? ఆ కాళీమాత నాకు ద్రోహం చేసిన కదరా. నీ ఆయువులు గల 9 ఇప్పుడు నా చేతిలో ఉన్నావు కాక నువ్వేమైనా మాట్లాడగలవు.
ఆంజనేయ ఒకసారి నా మాట వినుము, వారిని విడిచిపెట్టుమురా. నీవు చెప్పినట్లు విడుదాను, వాటిని విడిచిపెట్టుము. మూర్ఖ చింతుండ నీ నోరు మూసుకొనుము, మూర్ఖ చిత్తుండ నీ నోరు మూసుకొనుము. మంకు దానవ పాతాల లంకకిప్పుడు వచ్చి తిని తుమ్మెదల నల్చి వైచువాడా. రే మైరావణ, నీ ఆయువులు గల తుమ్మెదలు నా అరచేతిలో ఉన్నవి. ఇప్పుడు చూడుము, వీటిని నలిపి వేస్తాను. జై శ్రీ కాళికాంబ దేవి జగదాంబ ఏ కాళికాంబ. నీదు కరుణ చేతను ధనుజుడు మరణమయ్యే, వచ్చినటువంటి పని తీరే. సచ్చరిత్రులైన రామ లక్ష్మణులను నాకు అప్పగించుమమ్మా. ఏ కాళీమాత, నీ యొక్క కరుణా విశేషమున ఆ మైరావుని వధించి తిని ఇప్పుడు మా రామలక్ష్మణులు ఇచ్చినచో నేను తెల్లవారకు ముందే తీసుకొని వెళ్ళేదాను. అలాగే బజాయ్. ఏ కపులారా, కలగంటిని 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 కపులారా, కలగంటిని 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 కపులారా, కలగంటిని 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 కపులారా, కలగంటిని 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 కపులారా. కలుడొకదై చుడు మమ్ముల గైకొండి తానేగినట్టులా, కలుడొకదై చుడు మమ్ముల గైకొండి తానేగినట్టులా. కలగంటిని 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 కపులారా. ఏ సుగ్రీవ, ఆంజనేయ, కపులారా, నాకు నిన్న రాత్రి నేను ఒక కలగంటిని. అది ఏమనగా ఒక దైత్యుడు నన్ను గొనిపోయినట్టుగా నేను కలగని వింటి కదా. రాఘవారామచంద్ర, అది కళ కాదు, నిజమే. ఆ మైరావణుడు మాయ చేసి నిన్ను గొనిపోయాను. అది కళ కాదు, నిజమే జరిగి ఉండేను. అట్లనా? నేను ఇచ్చటనే నిద్రించుని, వేకుజామున లేచినప్పుడు ఇచ్చటనే ఉంటుంది. నేను ఎలా పోతిని, ఎలా వచ్చి తిని? ఆంజనేయుడు తీసుకుపోయి ఉండండి. ఆంజనేయ, మైరావుని తృంచినందుకు మురి చుంటివా. ఇది లంకపురము నేను రావణ బ్రహ్మను కాచుకోము. నరుండపై కాబరంబున పంచురుండమని యుద్ధరంబున, నరుండపై కాబరంబున పంచురుండమని యుద్ధరంబున, వరంగ నిలిచిన తెరంగు తెలియదు, వరంగు మానము సిరంబుతును మగ, వరంగు మానము సిరంబుతును మగ, నరుండపై కాబరంబున పంచురుండమని యుద్ధరంబున. మదముచే కావరముచే వస్తుంది. ఇదిగో చూడు, నీ స్థిరము తృంచదాను. భయపడే సవాలే లేదు. మరి ఎట్లా వెళ్తాం? అరే మన పని అవుతుంది. నా కొడుక నాయన ఒక్కడే ఉన్నాడు. ఇక నాయన పని అవుతుంది. అయ్యో హలో అబ్బో అబ్బో అయ్యో దుర్బలుండ నిలువరంబునా, దుర్బలుండ నిలువరంబునా, వరంగ నిలువ వరంగ తెలియదు, వరంగనేపుడరంగు మనమున, వరంగనేపుడరంగు మనమున, రంబులో నేను హరింపు నిక్కను, రంబులో నేను హరింపు నిక్కను.
నువ్వు యుద్ధ రంగంలో వచ్చి ఎప్పుడు పారిపోతున్నావు బ్రతికుతుంటివి ఇప్పుడు నా ముందు యుద్ధ రంగంలో నిలబడము నేను తప్పకుండా వహించుకోవాలి. దరదం లెక్కకుండవు నా పురంపు యుద్ధ రంగము దరదం లెక్కకుండవు నా పురంపు యుద్ధ రంగము మాత్రం నీకోసంగా పోను ఒరే రాక్షస కనుక్కరంబున నిత్య సత్యరంబున కనుక్కరంబున నిత్య సత్యరంబున కమల చక్కసి తీరగరు కమల చక్కసి తీరగరు విశాల రుంగ సూద కూర్చరు ఆహా ఏమి విచిత్రము వీరి 10 శిరస్సులు నిలబడవేసినా తిరిగి మళ్ళా యతి స్థితికి వచ్చి నాతో యుద్ధము చేయుచున్నాడు. ఇది ఏమి మహిమ? రాఘవ రామచంద్ర ఏమి వాడు అటులా సావడు. అతని ఉదరమందు అమృత బాండో ఉండెను. ఓహో విభీషణ నిత్య నోర్నుత నియతిచే నెగడుదేని పక్కన నిత్య నోర్నుత నియతిచే నెగడుదేని దశరథన పుత్రుడనై జనరుదేని కల్మష విహీనునై గ్రాలుదేని మడయుగావుత వీడు బ్రహ్మాశ్రమునకు ధరణియందు నా గంగపురమందు నిలచినాడ ధరణియందు నా గంగపురమందు నిలచినాడ ధరణియందు నా విరుదకు బ్రహ్మోత్సము మరణంబు నరించదను విరుదకు బ్రహ్మోత్సము మరణంబు నరించదను రాముల భార్య నమ్మ సీతదేవి నేను శ్రీరాముల 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 భార్య నమ్మ అయోధ్య రాణి నమ్మ శ్రీరాముల భార్య నమ్మ అయోధ్య రాణి నమ్మ సప్త సముద్రాలు దాటి సంహరించు రావణ
ఆ రావణుణ్ణి వధించినాడు. కావున అతని వద్దకు వెళ్దాం. ప్రాణనాథ, నిదురాహారము వీడి సంతతము నిన్నే ధ్యానము సల్పిన మదియిందాకను నిల్చగల్గితిని రామభాను వంశాబ్ది సోమా మదయా సాంద్ర భక్తృపారసమునన్ మన్నించిన నేరముల్ మదహంకార మండినారలిక నా భాగ్యంబు సామాన్యమే. ప్రభు శరణు శరణు. నిద్రాహారములు వీడి భ్రాంతిచే నిన్నే ధ్యానించుచుంటిని. ఇకనైనా నన్ను కరుణించి మీ దరి చేర్చుకోను స్వామి. హే సీత, జగత్కంటకుడకు ఈ రావణాసురుణ్ణి వధించుట లోక కళ్యాణమునకే గాని నిన్నిలాగే స్వీకరించడం కాదు సీత. హా రామా, నీవు హతమాయి పోతివ లంకేశ్వరా. పోతివ లంకేశ్వరా, ఆహా చక్కని ప్రాణేశ్వరా. నీవు హతమాయి పోతివ లంకేశ్వరా, ఆహా చక్కని ప్రాణేశ్వరా. ఎన్నో విధముల నేను వలదాని పలికిన, ఎన్నో విధముల నేను వలదాని చెప్పిన. నాకు విధవాతనంబును ఇచ్చివి, రాముల భార్యను తెస్తివి. నాకెవరు దిక్కున్నారయ్యయో, నన్ను దరి చేర్చేవారెవరు అయ్యయో. నాకెవరు దిక్కున్నారయ్యయో, నన్ను దరి చేర్చేవారెవరు అయ్యయో. నాకెవరు దిక్కున్నారయ్యయో. కన్నా సుతులందరూ హతమాయిపోయిరి. అంతాయో నన్ను విడిచి వెళ్ళిరి. వణికించావు తండ్రి బలవంతుడా, నీవు హతమాయి పోతివ లంకేశ్వరా, ఆహా చక్కని ప్రాణేశ్వరా. నీవు హతమాయి పోతివ లంకేశ్వరా, ఆహా చక్కని ప్రాణేశ్వరా. నాదా, ఎంతో బలవంతమైన నీవు హతమాయిపోతివా. ఒంటరిగా ఎలా ఎవరి కోసం బ్రతకాలి నాదా. జీవనదాత అయిన ఆ శ్రీరాముని వేడుకొని నా భర్తను మళ్ళీ బ్రతికించుకున్నదను. అందుకు గాను నన్నైనా వధించమని లేక నా వైధవ్యాన్ని తొలగించమని పట్టుపట్టి ఇరకాటంలో పెట్టదను. అప్పుడు ఏ పాపం ఎరగని ఆ శ్రీరాముడు నన్ను ఎలాగో చంపబోడు గాన నా భర్తను మళ్ళీ పునర్జీవితిని గావించడక ఆయనకు తప్పదు.
నరవర నారాయణ వందనములు శ్రీరామ నరవర నారాయణ వందనములు శ్రీరామ నరవర నారాయణ వందనములు శ్రీరామ నరవర నారాయణ వందనములు శ్రీరామ భరతాదాయకార వందనములు శ్రీరామ పరమాదయాకార వందనములు శ్రీరామ పరమాదాయకార వందనములు శ్రీరామ పరమాదయాకార వందనములు శ్రీరామ మత్తుడై రావణుడు ప్రత్యుత్తరమిచ్చేను చిత్కాల రూప వందనములు శ్రీరామ చిత్కాల రూప వందనములు శ్రీరామ నరవర నారాయణ వందనములు శ్రీరామ నరవర నారాయణ వందనములు శ్రీరామ హే రామచంద్ర ప్రభు ఏమి? నా పతితో నన్ను కూడా సంహరింపుము లేదని నా వైదవ్యం లేకుండా వరంబివుము కావున నా కోరికలను నెరవేర్చుము తండ్రి ఏ ఆంజనేయ ఈ అతివ నన్ను పెద్ద ఇరకాటంలో పెట్టను కదా ఈ అమాయకురైన అతివను సంహరించుడా సరికాదు అలాగని ఆయువు తీరిన రావణుని బ్రతికించుడా భావ్యం కాదు కావున ఈమెకు ఒక మధ్య మార్గంగా ఒక ఉపాయం చెప్పేదను అది ఏమనగా రావణాసురుని కష్టము ఎల్లకాలము కాల్చునచో ఈమెకు విధవైవం రాదు కావున ఆంజనేయ రాఘవ పరమ బలవంత హనుమంత భవగుణాంత ఆంజనేయ పరమ బలవంత హనుమంత భవగుణాంత 60 వత్సరములకొకసారి గిరియు త్వరగా దెచుయు రావణు కాష్టమందు పారవేయుము హనుమంత భాగ్యవంత ఆంజనేయ నీవు 60 సంవత్సరంలో ఒకసారి ఈ రావణాసురుని కాష్టమందు ఒక పర్వతం తెచ్చి వేసినచో అది ఎప్పుడు మండుచుండును కావున స్త్రీలకు కాష్టము మండినంత సేపు విధవయం రాదు కావున నీవు ఈ పని చేయము ఈమెకు మనము కోరిక తీర్చినట్టు కదా రామచంద్ర ప్రభు ఏమి మీరు అనువిధంబుగానే ఆ పర్వతములు తెచ్చి వేసేదను సరే అటులోని మండోదరిగా వెళ్ళు. మీకు న్యాయమేనా ఇట్టి మాటలు వినుట కంటే మరణమే శరణం కదా నా తప్పు మన్నించి నన్ను దర్జేర్చుకోను స్వామి ఏ జానకి నీవు పవిత్రాలు ఎగుదు కానీ నిన్ను ఇలాగే స్వీకరించినచో నేను నిందల పాలగుదును రాజు రాజ్యపాలనకు నిందల పాలగుట మంచిది కాదు కావున నీవు పవిత్రాలువే కానీ నీవు నీ శరీరమును అగ్నికి ఆహుతివ్వు నీవు పవిత్రాలువే అయినచో నీవు పూలు గడిగిన ముత్యం వల్లే బయటికి వచ్చేదవు లేదేని అగ్నికి ఆహుతి అయ్యదు ఆహా తరుణాపవయం ఏమీ తోచట్లేదు లక్ష్మణ చూచెదవేమి నాయనమ్మ అగ్నిగుండమును సిద్ధము చేయము తల్లి మీ ఆజ్ఞ ప్రకారమే అగ్నిహోత్రము ఏర్పాటు చేశాను పావన చరితనై భరిగితేని రాము చింతను వీడకాగ్రాలు దేని ధనుజమోమేమి చూడక వనరుదేని భవ్య గుణదామ శ్రీరాము నండజేర్చు నన్ను బ్రోవరా శ్రీమన్నారాయణ నన్ను బ్రోవరా శ్రీమన్నారాయణ నన్ను బ్రోవరా శ్రీమన్నారాయణ నన్ను బ్రోవరా శ్రీమన్నారాయణ నిన్నే నమ్మినానురా నిన్నే నమ్మినానురా నీలకంఠరా నన్ను బ్రోవరా శ్రీమన్నారాయణ నన్ను బ్రోవరా శ్రీమన్నారాయణ నేను మనస వాచ కర్మన నా పతియకు శ్రీరామచంద్రుని తప్ప
మరే ఇతర అన్య పురుషుని దళమనిదే నిజమైనచో నేను నిక్కజముగా పతివ్రత నగుదునేని ఈ అగ్నిహోత్రుడు మరలా నన్ను ఆ శ్రీరామచంద్రుడికి అప్పగించుగాక. కేమి కొరత రమ్మునవా రమ్మునా కమ్ముదేరా జై బల శ్రీరామచంద్రమూర్తికి జై బల సీతామాతాకి. ముగించినది క్రమలన్నీ మరి మన పిల్లలకు కాబోయే తరానికి కూడా నేర్పవలసి ఉంటుంది. ఎందుకంటే రాను రాను మన హైందవ ధర్మాన్ని మర్చిపోతున్నారు. సీతమ్మ తల్లికి కోటి బియ్యము మరి వస్త్రాలు 11 రూపాయలు చదివించినారు. వారికి వారి కుటుంబానికి వారి పిల్లలను ఆ శ్రీరామచంద్రుడు కలకాలం చల్లగా చూడాలని వారికి ఎలా అలాగే మరి సీతారాముల పట్టాభిషేకం నిమిత్తము జీరెడ్డి వెంకటరెడ్డి గారు వారు కూడా 500 చదివించినారు. వారి పిల్లలను వారి కుటుంబాన్ని రాయపట్నం ఆ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవానికి 100 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి ఇష్టైశ్వర్యాలు అష్టభాగ్యాలు భోగభాగ్యాలు కలిగింపలు సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ ఇష్టైశ్వర్యాలు అష్టభాగ్యాలు భోగభాగ్యాలు కలిగింపజేయాలని ఆ సీతారామచంద్ర స్వామి తరఫున కోరుకుంటా ఉన్నాం. అలాగే జై శ్రీరామ్. ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ సీతమ్మకి 110 రూపాయలు పట్టాభిషేక మహోత్సవానికి సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబానికి ఆ యొక్క సీతారామచంద్ర స్వామి కృప ఎల్లవేళలా చల్లగా ఉండాలని ఆ భగవంతుడి తరఫున కోరుకుంటా ఉన్నాం. ఆడపు నారాయణ గారు మరి సీతారాముల పట్టాభిషేకం నిమిత్తం 101 రూపాయి చదివించినారు. వారిని వారి పిల్లలను వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడైన శ్రీరామచంద్రుడు చల్లగా చూడాలని వేడుకొనిచున్నాము. జై శ్రీరామ్. మంగళమి జయ హే పుంగ విషయన మంగళమి జయ పుంగ విషయన మంగళమి జయ హే పుంగ విషయన మంగళమి జయ హే పుంగ విషయన శృంగారాధీరా సుధీరా మంగళమి రామ మంగళమి రామ శ్రీరామ మానిత గణధర్మ. జయ బల శ్రీరామచంద్రమూర్తికి జై. పండు వెన్నెలలు బహుపుణ్యంబై పండు వెన్నెలలు బహుపుణ్యంబై పండు వెన్నెలలు బహుపుణ్యంబై పండు వెన్నెలలు బహుపుణ్యంబై నీవే ఇదర నారకారమై నీవే ఇదర నారకారమై కిట 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 తాళము మోయగా గిట 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 తాళము మోయగా నట 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 నాట్యము సల్పగా నట 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 నాట్యము సల్పగా ఆగ కన్యలు పాట పాడగా కన్యలు పాట పాడగా పట్టము గట్టిరి ప్రజలందరూ పట్టము గట్టిరి ప్రజలందరూ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ పావన నామ పట్టాభిరామ పావన నామ పట్టాభిరామ పావన నామ పట్టాభిరామ పావన నామ పట్టాభిరామ. జయ బల రాజా రామచంద్ర మహారాజ్ కి జై. కౌశల్యా తనయారాయి భక్తులయి కౌసల్య తనయారాయి భక్తులను కోరికలు తీర్చగేమి రాయి భక్తులయి కోరికలు తీర్చలేమిరా ఈ భక్తులను పలుమారు వేడజాల భూపుత్రి మనులోల పలమారు వేదనాలు పంతమేల పలుకవేమిరా శ్రీ జయ జయ పంతమేల పలుకవేమిరా శ్రీ జయ జయ. వేడి వేడి వేసారుతి వేద వేద్య వేగరార వేడి వేడి వేసారితి వేద వేద వేగరార విమల చరిత మమ్ము ప్రోభుమా శ్రీ జయ జయ విమల చరిత మమ్ము బ్రోవుమా శ్రీ జయ జయ. సదా భజన చేయుతుము శ్రీకరమగు నీ నామము సదా భజన చేయుతము శ్రీరామమునే నామము సదయ హృదయ జాగేలరా శ్రీ జయ జయ సదయ హృదయ జాగేలరా శ్రీ జయ జయ. ధరణి శ్రీ కొత్త
శ్రీ కొత్తపేట భక్తి సమాజాన్ని వేగ వేగ ప్రోవగరావా శ్రీ జయ జయ వేగ వేగ ప్రోవగరాలా శ్రీ జయ జయ వేగ వేగ ప్రోవగరావా శ్రీ జయ జయ వేగ వేగ ప్రోవగరాలా శ్రీ జయ 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 బల రాజా రామచంద్ర భగవానికి జయ బల సీతా మాతాకి జయ బల పవన సుత హనుమానికి రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచిరా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా బాహుమధ్య విలసితేంద్రియా బాహుమధ్య విలసితేంద్రియా కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ
దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మగుణస్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగం
విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు. ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంఛనమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహియై తప్పుని మన్నించమ్మా. రామ 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 రామ
రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల
శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి
తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామ, మనువు కోరెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, దింగి ఒంగి నేల పొంగి తంట తాళమేసెనంట. చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా. తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి, పలచిన బరుడంటే రామచంద్రుడే. రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. దేవుడి గుడిలో హారతి తిప్పు 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 తిప్పు, దేవుడి గుడిలో హారతి తిప్పు, దొరుకును దోసెడు పడపప్పు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. ఎదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత, విన్నాను మారీచ కూత వాడు లంకేశుడి మాయదూత. లేడల్లే వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత. ఎదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత, ఎదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. నే నాటత నే పాటత నే నాటత నే పాటత, వాడి అంతు చూసి నే నాటత, వాడి గొంతు పిసికి నే పాటత. నే నాటత నే పాటత నే నాటత నే పాటత. రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా, మందర మాట వినే కైకలేదురా. సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగాణిరా, కలినికి చోటు ఇదే కరువు లేదురా. బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే నీ కథ రామా. కంచర్ల గోపన్న బంధాలు తెంచావు, శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు. త్యాగయ్య గానాల తానాలు చేశావు, బాపూజీ ప్రాణాల కడమాటవైనావు. సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా
శ్రీరాముడు దేవుడు. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రామా రామా వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య. ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా.
నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వారయ్యా మా సీతారామయ్యా కోటలు తీర్చే వారయ్యా కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా కోదండరాముణ్ణి చూడు కోరింది చేటివాడు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు చూడయ్యో ఆ రూపం